కందుకూరు నియోజకవర్గంలో ఒక కుల గొడవ అంటే కులానికి సంబంధించిన ఒక ఇష్యూ నడుస్తుంది. మీ అందరికీ కొన్ని రోజులుగా మీడియా ఛానళ్ళలో కందుకూరులో కమ్మ కులస్తులు కాపు కులస్తుల మీద దాడి చేశారని చాలా వార్తలు వస్తున్నాయి. అసలు నిజమేంటి? అక్కడ ఏం జరిగింది? కందుకూరు నియోజకవర్గంలో నిజంగా కమ్మ కులహంకారంతోనే ఈ దాడి జరిగిందా? వ్యక్తిని చంపేశారా? లేదా ఇది కేవలం వ్యక్తిగత వైరమా? ఏంటి నిజమేంటో తెలుసుకోవాలంటే మనం కందుకూరు వెళ్ళాలి. కందుకూరు వెళ్ళి బాధిత కుటుంబం గురించి తీసుకున్న వాయిస్నే, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, హత్య చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ కుటుంబం వాదన కూడా మనం తీసుకోవాలి. ఎన్ని న్యూస్ ఛానల్లో ఎంత చెప్పినా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటనేది మనం వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గో టు కందుకూరు. కందుకూరు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఈ పేరు గత కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కర్లు కొడుతుంది. మనం వినంగానే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనగానే అదేదో ఒక పెద్ద విలన్ పేరులాగా, ఒక కర్కోటకమైన వ్యక్తిలాగా మనకి ప్రజెంట్ చేయబడుతున్న మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కాసేపు పక్కన పెడితే, మనకి కందుకూరులో జరిగిన ఇన్సిడెంట్ అందరం వినే ఉంటాం. ఏం జరిగింది? ఒక వ్యక్తి ఫార్చ్యూనర్ కారుతో కాదు కమ్మ కులం, ఇంకా ఎక్కువ చెప్పాలంటే కమ్మ కుల ఛాందసవాదంతో బాగా కులపిచ్చి ఉన్న ఒక వ్యక్తి తన కులపిచ్చితో మదపిచ్చితో ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆ కుటుంబాన్ని నాశనం చేసే ప్రాసెస్లో భాగంగా కారుతో గుద్ది చంపేశాడు అని మనందరం వింటున్న వార్త. కరెక్ట్, కాసేపు ఈ వర్షన్ కరెక్ట్ అనుకుందాం. మరి మనం అటువైపు వర్షన్ ఎందుకనట్లా? నిజంగా కమ్మాలందరికీ కులభావన ఉందా? నిజంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అంత కులభావనతో రగిలిపోయాడా? ఈ విషయాలు తెలుసుకోవడానికి మేము ఈరోజు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటి దగ్గరికి వచ్చాం. ఇక్కడ తను లేడు, అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. కుడోస్ టు ది గవర్నమెంట్. తప్పు చేసిన వ్యక్తిని ఖచ్చితంగా మనం శిక్షించాలి. అతన్ని ఇమీడియట్ డే ఏ రోజైతే జరిగిందో ఆ రోజే సాయంత్రం ఆ రోజు సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అరెస్ట్ చేయడం అనే దానికంటే కూడా హరిశ్చంద్ర ప్రసాద్ సొంత కుటుంబ సభ్యులే తీసుకొని వచ్చి పోలీసులకు అప్పచెప్పారు. అంటే వాళ్ళ కులపిచ్చి ఉంది కదా, నేను అందుకు చెప్తున్నా. రైట్. సో హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, మర్డర్ చేశారని చెప్తున్నారో, తనని వాళ్ళ కుటుంబ సభ్యులే పోలీసుల దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది మనందరం వింటానే ఉన్నాం. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ కుటుంబంతో మనం మాట్లాడదాం. ఎందుకు వీళ్ళకి అంత కులపిచ్చుంది? అంత కులపిచ్చున్న హరిశ్చంద్ర ప్రసాద్ బయట అసలు సొసైటీలో ఎలా బ్రతకగలిగాడు? మరి కులపిచ్చున్న వ్యక్తి బతకలేడుగా సొసైటీలో. తన కులస్తుల్నే పెళ్లి చేసుకోవాలి, తన కులస్తులతోనే పని చేసుకోవాలి, తన కులస్తులతోనే తినాలి, తాగాలి, పడుకోవాలి, బ్రతకాలి. మరి అలాంటి హరిశ్చంద్ర ప్రసాద్ యాంటీ సోషల్ ఎలిమెంట్ని, కమ్మ యాంటీ సోషల్ ఎలిమెంట్ని బయటకు వదిలిన ఈ కుటుంబంతోనే ఒకసారి మాట్లాడతాం. మొట్టమొదటిగా మనకి హరిశ్చంద్ర ప్రసాద్ భార్య రాధికా గారు ఉన్నారు. ఆల్రైట్, లెట్స్ గో. సో వీ హ్యావ్ రాధికా టుడే. రాధికా చౌదరి, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ భార్య. రాధికా చౌదరి అమ్మని పేరు? లేదండి, మేము యాదవ్స్. రాధికా యాదవ్ నా పేరు. అవునా? అదేంటి, మీ ఆయనకి చాలా కులపిచ్చి ఉంది అని చెప్పని బయట చెప్తున్నారు కదా. కులపిచ్చి ఉంటే నన్ను ఎలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారండి? సో మీది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్? యూఆర్ నాట్ కమ్మ? లేదు సార్, మేము యాదవ్స్. పెళ్లి చేసుకున్నారా? అవును సార్. ఓకే. సో ఇన్ ఫస్ట్ ప్లేస్ కులపిచ్చి అనే దానికి అంటే మనం అదే ఎందుకు చెప్తున్నాను, ఈ మొదటి ప్రశ్నతోనే మీకు ఒక విషయం అర్థం కావాలా. హరిశ్చంద్ర ప్రసాదే కాదు, కాకర్ల కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకి అంత కమ్మ కులభావన ఉంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా ఎవరిని తెచ్చుకుంటారు? యాదవులను తెచ్చుకుంటారా? మనలో మన మాట్లాడుకుందాం. జస్ట్ ఎవడెవడైతే, ఏ పుండాకో రథవైతే ఎవడెవడైతే వీళ్ళకి కులపిచ్చి ఉంది, కులపిచ్చితోనే వీళ్ళు ఇలా చేశారని చెప్పే పుండాకో రథాల గురించి మాట్లాడుతున్నాను నేను.
ఎవడు తెచ్చుకుంటాడు రా ఇళ్ళల్లో అనే నా కొడుకులు ఎవడైనా తెస్తున్నారా? ఇప్పుడు ఎవడెవడైతే ప్రెస్ మీట్ పెట్టి పేలారో ఈ పేలిన వాళ్ళ ఇళ్ళల్లో ఎంతమందిరా బీసీలని ఎస్సీలని ఎస్టీలని పెళ్లి చేసుకున్నారు మీ ఇంట్లో ఆడపిల్లల్ని? ఎంతమందికి ఇచ్చారా మీ ఆడపిల్లల్ని? కాబట్టి ఇలా మాట్లాడాలన్న ఉద్దేశం ఉన్నా నేను మాట్లాడను, గౌరవపూర్వకంగా మాట్లాడతా, మర్యాదగా మాట్లాడతా, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకళ్ళ మీద కులప ముద్ర వేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలా. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా ఈ కుటుంబం మొత్తంతో మాట్లాడాను నేను. హరీష్ చంద్ర ప్రసాద్ గారి బాబాయ్ కావచ్చు, వాళ్ళ నానమ్మ కావచ్చు, వాళ్ళ పిన్ని, వీళ్ళందరూ కూడా సొంత భార్యతో సహా మా ఆయన ఖచ్చితంగా తప్పు చేశాడు, తప్పు చేసినందుకు చట్టం ఏ శిక్ష అయితే విధిస్తుందో దానికి మేము అందరం కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పని అంటున్నారు. స్టిల్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లం. అయినా సరే వాళ్ళు ఈ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వం చేస్తున్న పని గురించి, ఈ పోలీస్ వ్యవస్థ మీద ఒక చిన్న ప్రాబ్లంతో ఉన్నారు. ఏంటో తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది ఆ రోజు కొద్దిగా చెప్పండి. మమ్మల్ని కొట్టడానికి వచ్చిన రోజు సార్, మళ్ళీ లేకపోతే మేము ఊరి దగ్గరికి మిమ్మల్ని వెళ్తాం. కొట్టడానికి వచ్చారు వాళ్ళు? అవును సార్. అవునా? అంటే ఎప్పుడు జరిగింది గొడవ? ఎప్పుడు జరిగింది? మిమ్మల్ని కొట్టడానికి ఎప్పుడు వచ్చారు వాళ్ళు? అంటే చనిపోయిన అతను వచ్చాడా? వాళ్ళు నలుగురు వచ్చారు సార్. నలుగురు వచ్చారు. అక్కడ పేషెంట్లుగా ఉన్న వీళ్ళు ముగ్గురుము, ఇంకొక అతను నరసింహ అనే అతను, మొత్తం నలుగురు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చిందో కూడా మేము చూడలేదు. మేము ఇంట్లో మిద్దెక్కారు. మాకు డైరెక్ట్ రావటమే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మాకు తెలియదు ఎప్పుడు వచ్చారో కూడా. వాళ్ళు డేట్ ఏంటి? డేట్ ఏమన్నా గుర్తుందా? 28 సార్, సెప్టెంబర్ 28 వచ్చారు. మధ్యాహ్నం టైంలో 11:30 ఆ టైంలో వచ్చారు. మేము ఇంట్లో ఉన్నాము. నేను మా నాన్నమ్మ గారు డోర్లు వేసుకొని ఇంట్లో ఉన్నాం. పాప ఏడుస్తుందని చెప్పి బయటకు వచ్చి డోర్ తీసేసరికి వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు. మిద్దె మీద నుంచి వస్తున్నారు. వచ్చేసరికి అన్న అంటాం కదా చాలా దగ్గరగా ఉంటారు. అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు స్నేహితులు. మా మ్యారేజ్ చేసింది కూడా తనే. వాళ్ళ వైఫ్ వచ్చింది మా మ్యారేజ్కి. అవునా? అంటే మరి బాగా కాస్ట్ ఫీలింగ్ అంటున్నారు హరిశ్చంద్ర ప్రసాద్. చిన్నప్పటి నుంచి మరి క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు నువ్వేమో? లేదు, చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అనేది వాళ్ళ ఊరందరినీ అడిగినా తెలిసిద్ది. మీరు ఎంతమందిని ఎంక్వైరీ చేసుకున్నా తెలిసిద్ది. వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. మాకన్నా ఎక్కువ ప్రయారిటీ కూడా వాళ్ళకే ఇస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్కే. మా ఫ్యామిలీకి ఇచ్చే ప్రయారిటీనే మాకన్నా ఎక్కువ కూడా వాళ్ళకే ఇస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కే ఇస్తారు. వాళ్ళందరితో చాలా బాగుంటారు. అంటే రిలేషన్ పెట్టి పిలిచే అంత క్లోజ్గా ఉంటారు. అవునా? అవును సార్. ఓకే. వచ్చారు. వచ్చి ఏమైంది గొడవ చెప్పండి. వచ్చారు. ఎందుకు వచ్చారన్న మా ఇంటికి ఈ టైంలో వచ్చారు. అసలుకి ఎందుకు వచ్చారు, రండి కూర్చోండి అంటే అసలుకి నీకెందుకు, మేము ఎందుకు వచ్చామని చెప్పి అన్నారు వీళ్ళు, పవన్ వాళ్ళు. ఆ పేషెంట్ అతను అన్నాడు, మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎందుకు అని అడుగుతున్నారు, ఏంటన్నా రండి కూర్చోండి, ఏమైంది అసలు అంటే నీకు చెప్పాం మేము, నీకు చెప్పాలా, నీకెందుకు చెప్పాలి మేము అన్నారు. నేను వెళ్ళి నా చేతిలో అప్పటికే పాప ఉంది. నేను మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఇట్లా వాళ్ళు నలుగురు వచ్చారు, ఎందుకు వచ్చారో తెలీదు కానీ చాలా సీరియస్గా ఉన్నారు అని అడిగితే నేను మా అమ్మమ్మ గారికి చెప్పి నేను మా హస్బెండ్కి కాల్ చేశాను. ఓకే. అసలు లేరు. ఆయిల్ జేసీపీ పని మీద ఆయిల్ తీసుకుని ఆ మార్నింగే దార్కంపాడు వెళ్ళారు, ఊరికి వెళ్ళారు. నేను మా అమ్మమ్మ గారికి చెప్పి ఇంకా నేను మా హస్బెండ్కి కాల్ చేశాను. మా హస్బెండ్ ఎవరెవరు వచ్చారు, ఏం జరుగుతుంది, ఏమైంది అంటే ఇట్లా వాళ్ళు వచ్చారు, పవను, నాయుడు, ఇంకా భార్గవ్, నరసింహ వాళ్ళు వచ్చారు. కానీ ఎందుకు వచ్చారో తెలీదు, చాలా సీరియస్గా ఉన్నారు, ఓవర్క నీకు కాల్ చేయమని చెప్తున్నారు అంటే సరే నేను వస్తున్నాను, ఆయిల్ అది జేసీపీ పని మీద ఉంది, నేను వస్తున్నాను, సరే నువ్వు గమ్ముగా ఉండు అన్నారు. మా అమ్మమ్మ గారు వచ్చి బయట మాట్లాడుతున్నారు, రండయ్య కూర్చోండి, ఎందుకు వచ్చారు, ఏంటి ఇలా ఉన్నారు అని అడిగితే మా అమ్మమ్మ గారితో చాలా ర్యాష్గా మాట్లాడారు. ర్యాష్గా మాట్లాడి బూతులు కూడా వాడారు, మమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడారు. మాట్లాడేసి బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళి ఒక 15 minutes దాకా బయట అక్కడే ఆ చెట్ల దగ్గర కూర్చొని ఉన్నారు. లేరు, ఇంకా రాలేదు. మళ్ళీ వచ్చి ఫోన్లు చేయండి, మీ ఆయనకు ఫోన్ చేయని, అట్లాంటి పదాలు కూడా వాడారు. వాడి ఇంకా నా ఫోన్ చేయంగా మళ్ళీ బయటకు వెళ్తే మా అమ్మమ్మ గారు బయటకు కూడా వెళ్ళారు. అప్పటికి శివాజీ ఆయన అతను వచ్చాడు. వచ్చి రండయ్య కూర్చోండి అంటే ఏం జరిగింది శివాజీ అని మా అమ్మమ్మ గారు వాళ్ళని అడగటం కూడా జరిగింది. వాళ్ళని ఏదో తిట్టి జస్ట్ ఏదో మాట అనేసి వెళ్ళిపోయాడంట. లేదు నువ్వు పెద్దోడు కదా రా, ఏం జరిగిందో, ఎవరిది తప్పుంటే వాళ్ళది మన్నిద్దు అని చెప్పి మా అమ్మమ్మ గారు పిలవడం జరిగింది. ఆయన మాకు మీకు మాటలు లేవు అన్నట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారు.
అంటే వాళ్ళకి ముందే గొడవ జరుగుద్దని తెలిస్తేనే కదా సార్ ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తేనే కదా వాళ్ళు వెనకాలతో వాళ్ళు వచ్చి ఇట్లా చెప్పగలిగింది. సో హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చిన తర్వాత ఏమైంది? తర్వాత మళ్ళీ ఒక 15 minutes అట్లా అయింది. మా హస్బెండ్ వచ్చేసరికి మా హస్బెండ్ వచ్చి ఇంట్లోకి కూడా రాలేదు, అక్కడే కూర్చొని ఉన్నారు, కూర్చొని కూడా కూర్చోలేదు, నుంచొని ఉన్నారు. ఆయన వెనకిడితే వీళ్ళు నలుగురు వచ్చేసారు. ఇంకా వచ్చేసి ఇంకా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు మా హస్బెండ్కి. రావటమే ఇట్లాగా పవన భార్గవు వాళ్ళంతా కలిసేసి పీక పట్టేసుకొని ఆ చిన్న గొంతులోకి నెట్టేసి ఇంకా పీక పట్టేసుకొని అసలు కంటి దగ్గర అక్కడంతా గీకేశారు మొత్తం. కొడతా ఉంటే నేను మా అమ్మమ్మ గారు నా చేతిలో పాప కొట్టారు. మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది కొట్టారని. ఆ చొక్కా చింపింది అదంతా. ఆ చొక్కాతోనే కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ షర్టుతోనే కంప్లైంట్ ఇచ్చింది. నన్ను పవన్ అనే వ్యక్తి చేయబట్టుకొని లాగటం కానీ అంటే నన్ను అక్కడ హెరాస్మెంట్ చేసినట్టే కదా ఆ అబ్బాయి కూడా. మరి దానికి ఎందుకు రియాక్ట్ కాలేదు వాళ్ళు, పోలీస్ వాళ్ళు? నన్ను ఆ అబ్బాయి బూతులు మాట్లాడడం కానీ అవన్నీ జరిగినాయి. ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనే లోపే మా హస్బెండ్ కొట్టేయడము, మమ్మల్ని డోర్ల కేసు ఒత్తేయడము అవన్నీ చేశారు. పెద్ద ఆవిడని కూడా ఆమె మీద కూడా చేసుకున్నారు. ఆమె మీద కూడా చేసుకున్నారు ఈ ఘర్షణలో. మా హస్బెండ్ ఇంకా మేమిద్దరం ఆడవాళ్ళం కలిసి మా హస్బెండ్ని మేము ఎలా కాపాడుకోవాలి. అందుకని మేము అక్కడ వేరే వాళ్ళు ఉంటే మా ఇంట్లో వేరే షాప్ ఉంటే వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి అప్పుడు అడ్డు తీశారు. అలా చేశారు. ఇంకా కొట్టి ఆ షర్టుతోనే మేము 2 గంటల ఆ టైంకి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కదా సార్ జరిగింది. 11, 12 అట్లా జరిగింది. 12:30 1 టైం అట్లా. అప్పుడే వెళ్ళి మా హస్బెండ్ ఆ షర్ట్తోనే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము జరిగింది. ఆ నైటే ఆ నెక్స్ట్ రోజు ఒక కానిస్టేబుల్ ఎవరో వచ్చి జస్ట్ అడిగేసి వెళ్ళారు అంతే. ఏం జరిగింది లేదు సార్, మా దగ్గర ఎఫ్ఐఆర్ ప్రూఫ్ కూడా లేదు. ఆఖరికి మాకు ఇవ్వలేదు ఏమి. ఇంకా తర్వాత ఇన్ని రోజులైనా కనీసం మాకు ఫోన్ చేసి లేదు, ఎవరిని పిలిపించి మాట్లాడింది లేదు, మాకు ఎటువంటి న్యాయం చేసింది లేదు. ఈ చేసే దాంట్లోనే ఇంకా మాకు ఈ ఫంక్షన్ రావటము సొంత చుట్టాలది కావడంతో మేము వెళ్ళాల్సి వచ్చింది. దసరా రోజు October 2 సెప్టెంబర్ 28 గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఎటువంటి న్యాయం జరిగింది లేదు. మమ్మల్ని ఎటువంటి విచారణ చేసి అసలుకి తప్పేంది అని ఎవరిని మందలించింది లేదు. అసలుకి ఏం జరగలేదు. సెప్టెంబర్ 2 మాకు ఫంక్షన్ ఉన్నింది ఊర్లో. పంచుకట్టు ఫంక్షన్. చాలా దగ్గర రిలేటివ్స్ అయితేనే వెళ్ళవలసి వచ్చింది. అది కూడా వెళ్తుంటే ఫంక్షన్కి వెళ్తున్నాం. నేను ప్రీ ప్లాన్డ్గా శారీలు కట్టుకొని రెడీ అయితే వెళ్ళాం కదా సార్. ప్రీ ప్లాన్డ్గా అంటే ఇంట్లో ఆడవాళ్ళని, చిన్న పాప 5 months బేబీ నాకు, ఆ పాపను తీసుకొని అయితే వెళ్ళాం కదా. ప్రీ ప్లాన్డ్గా వచ్చి మీకు కొడతారని తెలిసే కదా శివాజీ అనే అతను వచ్చి ఏందిరా ఇక్కడ ఉన్నారు అన్నట్టు మాట్లాడి, మీరు ప్రీ ప్లాన్ చేసి ఇప్పుడు అది రివర్స్గా మాకే ప్రీ ప్లాన్ అని చేస్తే ఎలా సార్ వాళ్ళు? మేము వెళ్తున్న సమయంలో అక్కడ రాళ్ళపాడు అట్లా చుట్టూ పొలాలు ఏం లేవు. రాళ్ళపాడు దగ్గరికి మేము దగ్గరికి వచ్చేదాకా కూడా మేము చూడలేదు వాళ్ళని. మా ఇద్దరు కాన్వర్జేషన్లో మేము ఉన్నాము. అంటే ఇంత గొడవ జరిగాక ఇంత డల్గా ఉన్నావు కదా నువ్వు, ఊరికి ఎందుకులే అంటుంటే, సరేలే నాన్న పాపను చూడాలంటున్నారు, పాపం చూడ 28వ తారీఖు గొడవ జరిగింది కాబట్టి మన హరిశ్చంద్ర సార్ లోగా ఉన్నాడు, చాలా లోగా ఉన్నారు. అంటే ఈ పోలీసుల పని మీద, ఇక్కడ గుడ్లూరు ఎస్ఐని కలవటం కానీ, ట్రాక్టర్ పని మీద వీటి మీద తిరుగుతూ ఉన్నారు. ఎందుకులే ఇది ఏదో ఒకటి తేలేదాకా ఊరికి వెళ్ళడం ఇష్టం లేదు, మాకెవ్వరికి ఇష్టం లేదు అసలు. లేకపోతే ఇంకా మా మామయ్య గారు ఫోన్ చేసి పాపం చూడాలనింది, మీరు ఫంక్షన్కి వెళ్ళకపోయినా పర్లేదు ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్దూరులే రండి అని చెప్పి. దారకంపాడు ఫంక్షన్ కూడా మా ఇంటి పక్కనే సార్. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మన ఇంట్లో ఉన్నా పర్లేదు, పాపని తీసుకునిరా చాలా రోజులు అవుతుంది అన్నారు. ఇంకా మేము ఆ పాపని చూపించడానికి సర్లే పిలుస్తున్నారు కదా ఇంత అని చెప్పి వెళ్తున్నాము. రాళ్ళపాడు అట్లా
వచ్చామో రాలేదు చేలు ఉన్నాయి అక్కడ. మేమిద్దరం ఇట్లా కాన్వర్సేషన్ జరుగుతుంది నాకు మా హస్బెండ్కి. మేము దగ్గరికి వచ్చేదాకా కూడా మేము చూసుకోలేదు వాళ్ళని. అంటే ఇంత డల్గా వెళ్ళటం ఎందుకులే, అక్కడికి వెళ్ళాక కూడా కొంచెం నవ్వుతూ ఉండు, మరి ఇట్లా ఉండకుండా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం మేము. ఇంకా ఇంత దగ్గరికి వచ్చేదాకా కూడా మేము చూసుకోలేదు. ఇంకా ఆ టైంలో వీళ్ళు మాకేం న్యాయం చేయలేదు అనుకున్నాడో మరి ఏం జరిగిందో ఆ ఆవేశంలో తప్పు జరిగింది. మేము తప్పు జరగలేదని తప్పు జరగలేదని మేము అనము. వాడకు ప్రాణం పోయింది, మేము పొరపాటు జరిగింది కాబట్టి మేమేము మాది తప్పు లేదు అని మేము అన్నాం. నాకు ఒక పాప ఉంది, తనకి 2 పాపలు ఉన్నారు. అది అసలుకి తప్పు జరగలేదు, ప్రాణం పోలేదు అనుకోవడానికి లేదు. కానీ కుటుంబమే కదా, చిన్న పిల్లలు, అదంతా ఆవేశంలో చేసిన తప్పు జరిగింది. మేము దాన్ని మా హస్బెండ్కి మీరు శిక్ష వేయొద్దు అని మేము చెప్పము. తప్పు చేసినందుకు పనిష్మెంట్ ఇవ్వండి. కానీ మా మామయ్యకి ఏం సంబంధం? మా మామయ్య తీసుకెళ్లారా? లేదు, ఇదంతా జరిగాక మా హస్బెండ్ నేను విన్నది ఏంటంటే ఈ పనికిమాలిన టీవీ కొడుకులందరూ టీవీ ఛానల్లో పెట్టుకొని ఇప్పుడు ఈ మధ్య బాగా ఇదైపోతుంది. అంటే వాడికి నచ్చిందే ప్రాపగండా. మీ మామయ్య గారి పేరు నాకు కాకర్ల మాధవరావు గారు. ఆయన కూడా కత్తి పట్టుకొని వెళ్ళటము, ఆయన కూడా వెళ్ళి ఆ టైంలో మా మామయ్య గారు ఎప్పుడు చేలల్లో పనిచేస్తూనే ఉంటారు. ఒరేసున్నారు, ఒరి దగ్గర పని, జామాయిలు కానీ. మీ మామయ్య గారి గురించి మాట్లాడే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉందమ్మా, సారీ ఫర్ ఇంటరప్టింగ్. చెప్పండి. మీ హస్బెండ్ కారులో ఈ మారణాయుధాలు ఉన్నాయి, కొడవలు ఉంది అని చెప్పని అంటున్నారు. ఇది ప్రీప్లాన్డ్ కాదు అని మీరు ఎట్లా చెప్తున్నారు? మా దగ్గర మారదాలని చూపించండి. మా దగ్గర అంటే ఫ్యామిలీతో మేము ఒకరిని చంపడానికి, నా బిడ్డను ఎవరైనా ఎంత తల్లిదండ్రులు ఎంత కషాయాలైనా తన బిడ్డను తన రిస్క్లో వేసుకోరు కదా. ఒక అటాక్ చేయడానికి నా బిడ్డను కూడా నేను సాక్ష్యము. రైతు పని చేసుకునే వాళ్ళం కదా, చేలల్లో పని చేసుకునే వాళ్ళకి పనిముట్లు ఉంటాయి, కానీ ఆ పనిముట్లని ఇట్లాగా వెపన్స్ అంటే ఎలా వాటితోనే కదా మేము పూట గడుపుకోవాల్సింది. మరి మేము వాటిని మారణ ఆయుధాలు అంటే మేము ఎలా చేసుకోవాలి చెప్పండి? అంటే మా హస్బెండ్ ఎప్పుడు చేలల్లో జేసీపీ పనుల మీద తిరుగుతుంటారు కదా, మరి అంటే ఏదో ఒక పనిముట్టు ఉంటది కదా సార్ ఎవరి దగ్గర అయినా. మా మామయ్య ఎప్పుడు చేలల్లోనే ఉంటారు. అబద్ధం లేదు. ఆయన చేలో నుంచి వస్తున్నారు, కూలోని చేలల్లో ఉంచి వరి పని చేపిస్తూ డైరెక్ట్ ఫోన్ చేయడం వల్ల అక్కడి నుంచి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, బాధింపబడ్డ కుటుంబం గురించి మనం మాట్లాడుతున్నాము. అది కరెక్ట్, హరిశ్చంద్ర ప్రసాద్ చేసింది తప్పు, తనని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి క్షణికావేశంలో చేసిన తప్పది. తప్పే, మళ్ళీ చెప్తున్నా, తప్పే. కానీ ఈ కుటుంబ పెద్దను ఎందుకు అరెస్ట్ చేయాలా? సంఘటన జరిగిన తర్వాత ఫోన్ చేస్తే వెళ్ళారు అని చెప్పని వీళ్ళు అంటున్నారు. ఫోన్ చేశారు, ఇలా జరిగింది అని చెప్తే కంగారులో తను పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారంట. పొలం నుంచి వస్తే ఆయన మారణాయుధంతో ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా చంపుతామని చూశారు అని చెప్పని ఆయన్ని అరెస్ట్ చేశారు. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే, వీళ్ళ మాటల్లో సంఘటన జరిగిన తర్వాత హరిశ్చంద్ర ప్రసాద్ ఫాదర్ని తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ బ్రదర్ ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే, లేదు హరిశ్చంద్ర ప్రసాద్ రాగానే మేము పంపించేస్తామని చెప్పడం జరిగింది. అదే రోజు యాజ్ అ సోషల్లీ రెస్పాన్సిబుల్ పర్సన్, నా అన్న కొడుకైనా తప్పు చేస్తే తప్పే అనుకొని హరిశ్చంద్ర ప్రసాద్ బాబాయ్ తను ఈ హరిశ్చంద్ర ప్రసాద్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టేషన్లో, ఇతనే, పోలీసులు ఏం పట్టుకోలా, గుర్తుపెట్టుకోండి, వీళ్ళే ఏ కులపిచ్చి ఏ క్రిమినల్స్ అని మనం చెప్పుకుంటున్నామో ఇన్ని రోజులుగా, వాళ్ళే సోషల్లీ రెస్పాన్సిబుల్ తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలు. వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న కుటుంబం ఇది. సరే, తెలుగుదేశం పార్టీకి పనిచేస్తే తప్పులు చేయొచ్చా? కాదు, అలా చేయకూడదు అని వాళ్ళు కూడా భావించారు కాబట్టే అక్యూజ్ని తీసుకొచ్చి సరెండర్ చేయించారు. సరెండర్ చేయగానే హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ఫాదర్ని వదిలేస్తామని చెప్పిన వ్యక్తులు పోలీసులు, మరి హరిశ్చంద్ర ప్రసాద్ తండ్రిని ఎందుకు తీసుకెళ్ళినట్టు? ఈయనే హరిశ్చంద్ర ప్రసాద్ ఫాదరే ఒప్పుకున్నారు, నేను కూడా చంపడానికి వెళ్ళానని అంటున్నారు. అది బలవంతంగా ఒప్పించారు సార్, కొట్టి ఒప్పించారు. అవునా? మేము మా హస్బెండ్ తనకు తానే లొంగిపోయినా సరే వారం రోజులు అక్కడే ఉంచుకొని గుడ్లూరు పోలీస్ స్టేషన్లోనే వాళ్ళని కొట్టి ఒప్పించారు. అది 1 వీక్ ఉంచుకున్నారు సార్.
1 వీక్ ఉంచుకున్నారు, రిమాండ్కి తీసుకురాలేదు, ఏమీ చేయలేదు. 1 వీక్ పోలీస్ స్టేషన్లో ఉంచుకొని వాళ్ళని కొట్టి మా మామయ్యని బలవంతంగా ఒప్పించారు. ఆ ప్రదేశంలో ఎవ్వరూ లేరు, మేమందరం చూసాము, 5 సార్లు తొక్కిచ్చారు అంటున్నారు. కానీ ఆ తొక్కిచ్చిన వాళ్ళు ఎవరినో కూడా చెప్పి మాట్లాడిపియండి. అంటే ఉంటారు కదా ఎవరో ఒకరు అన్నవాళ్ళు. అవును, ర్యామ్ చేశారు కార్ని, ఇట్లా ముందుకి వెనక్కి చచ్చిపోతే అని చెప్పని చెప్తున్నారు. అంటే మీరు ఎన్నో కేసులు ఇట్లా అడుగుంటారు కదా, ఒక పర్సన్ మీదకి, అది ఫార్చునర్ కారు, అన్నిసార్లు కిందకి మీద ఎక్కితే తన బాడీ ఎలా ఉంటుంది? మీరు ఎన్నో యాక్సిడెంట్ కేసులు చూసుంటారు కదా సార్. ఒక పర్సన్ మీదకి అట్లా ఫార్చునర్ గారు ఎక్కి అన్నిసార్లు కిందకి మీదకి తిప్పితే అసలు ఎలా ఉన్నది ఆ పర్సన్ బాడీ, కానీ ఆ పార్ట్స్ ఎలా అయిపోయి ఉంటాయి? పోస్ట్ మార్టానికి కూడా అసలు వస్తుంది ఆ బాడీ. సో యాక్చువల్గా జరిగింది హిట్ జరిగింది, కానీ కిందకి ఒక హిట్ జరగడం, మేము చేలోకి వెళ్ళిపోయాము. ఆ కారులోని నేను, నా 5 నెలలు పాప, మా అమ్మమ్మ గారు ఉన్నారు. మమ్మల్ని మా హస్బెండ్ బయటికి తీశారు. ఆ తర్వాత మేమే అంబులెన్స్కి కాల్ చేసింది కూడా మేమే. అవునా? ఆ ప్రదేశంలో కనీసం ఒక 5 మినిట్స్ ఎవ్వరు అసలు లేరు, ఎక్కడా లేరు. మేము అంబులెన్స్కి కాల్ చేసి, కాకపోతే చెక్ చేసుకోండి అంబులెన్స్కి ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా సార్, లేదంటే మా హస్బెండ్ ఫోన్లో కాల్ లిస్ట్ కూడా ఉంటుంది కదా, చూడండి. అంబులెన్స్కి కాల్ చేసింది నేనే. ఆ రోడ్డు మీద పోతున్న 2 అబ్బాయిలు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ తీసుకెళ్తున్నారు. వాళ్ళని పిలిచి బండి తీయమని చెప్తే మాకు భయం వేస్తుంది, మేము తీయమన్నారు. అప్పటికతను ప్రాణాలతోనే ఉన్నాడు. లక్ష్మీనాయుడు అనే అతను, పవన్, భార్గవ్ నాయుడు వాళ్ళు కొంచెం దూరాన్ని పడున్నారు. అంబులెన్స్ కాల్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత వచ్చారు అందరూ. అంటే అది రోడ్డు మీద పోయే వాళ్ళని మేము పిలవగా కొంతమంది అసలు చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. మాకెందుకు అన్నట్టు బయట జరుగుతున్న ఒక వాదన ఏంటంటే, మీరు కారుతో హిట్ చేయటం, ఆ తర్వాత మీ మామయ్య గారు రావటం, మీరు వాళ్ళని మా మామయ్య ఎప్పుడు వచ్చారంటే అందరు రాళ్ళపాడు వాళ్ళు చేరిన ఒక 10 మినిట్స్కి వచ్చారు. ఓకే. మా మామయ్య గారు అప్పుడే రాలేదు. వాదన ఏంటంటే, మీ మామయ్య గారు వచ్చి మీరు ఇంకా వాళ్ళని చంపడానికి ఎతుకుతుంటే అప్పుడు ఆ గ్రామం నుంచి వీళ్ళ బంధువులు, ఆ చుట్టుపక్కల వాళ్ళు వస్తే గానీ మీరు ఆగారు అనేది బయట జరుగుతున్న వాదన. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే మాత్రం హిట్ చేశారు, చేసిన ఒక 10 నిమిషాల దాకా ఎవరు రాలేదు. అంబులెన్స్కి కూడా కాల్ చేసింది మేమే కాల్ చేసాము. రోడ్డు మీద పోయే వాళ్ళని పిలిచింది మేమే. అంతా జరిగిన ఒక 15 మినిట్స్కి మా మామయ్య గారు వచ్చారు. లేరు, అప్పటికే రాళ్ళపాడు వాళ్ళు 20-30 మెంబర్స్ ఆడ వచ్చేసారు. అప్పటికి వాళ్ళు రాగానే బండి తీయలేదు. తన మోటార్ బైక్ తన హెడ్ మీద ఉంది, అక్కడ పడుంది, వాళ్ళంత దూరాన్ని పడున్నారు. మా కార్ అయితే అన్నిసార్లు హిట్ చేయడం, మా బండి అసలు ఆగలేదు, చేలోకి వెళ్ళిపోయింది. మీరు వీడియోలు కూడా వస్తున్నాయి కదా చూడండి. అంటే అది అసలు మాకు ఆఫ్ చేయడానికి కూడా వాళ్ళకి ఎవరికి కుదరలేదు. మరి అటువంటిప్పుడు మేము ఎలా ఇన్నిసార్లు తిప్పి మమ్మల్ని దించి తొక్కిచ్చారని చెప్పి ఇంత పుకారు పుట్టిస్తున్నారు వీళ్ళు. ఇక్కడికి మా ఇంటికి ఇక్కడికి తీసుకొచ్చి నా ముందే వాళ్ళ వైఫ్ని, ఎవరైతే సుజాత గారు ఉన్నారో వాళ్ళని కొట్టడం జరిగింది. ఆ అమ్మాయిని నా ముందే మా ఇంట్లోనే కొట్టారు. వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి ఆ కొట్టడం, వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆమెని హైదరాబాద్ తీసుకెళ్ళడము జరిగింది. అక్కడికి తీసుకెళ్ళినా కూడా నిత్య అనే ఫేక్ ఐడి క్రియేట్ చేసి మా హస్బెండ్కి మెసేజ్లు చేయటము. అంటే పాప దగ్గర ఫోన్ ఉంటే నేను లాక్కొని తీసుకున్నాను అని చెప్పి మా హస్బెండ్కి చెప్పు ప్లీజ్ అని రిక్వెస్ట్ పెట్టడము. మా హస్బెండ్ లేదు నేను అలా చెప్పనని ఆ మెసేజ్నే వాళ్ళ హస్బెండ్కి ఫార్వర్డ్ చేయటము. వాళ్ళ హస్బెండ్కి పెట్టిన మెసేజ్లన్నీ మా హస్బెండ్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ అమ్మతో మాట్లాడిన వీడియోస్ కూడా, కాల్స్ కూడా రికార్డ్ చేసి మా హస్బెండ్కి పెట్టడము. అట్లా అంతా చేసి ఇప్పుడు మా హస్బెండే తప్పు, మా హస్బెండే తనని సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడు అంటే, ఇట్లా సెక్సువల్ హెరాస్మెంట్ ఇది ఇప్పటి నుంచి కాదు, నా పాపకి ఇప్పుడు 5 మంత్స్, నా పాపకి 2 మంత్స్, అప్పటి నుంచే జరుగుతుంది ఇదంతా. అంటే అప్పుడు లేని రియాక్షన్, అప్పుడు అసలు ఏమీ లేనిది ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది సెక్సువల్ హెరాస్మెంట్, కిడ్నాపింగ్, అది అంతా ఎలా జరుగుతుంది అంటే మొత్తం నిన్నంతా మా హస్బెండ్ మీదే వేస్తున్నారు వాళ్ళ వైఫ్. దానికి మా దగ్గర ఫుల్ ప్రూఫ్స్ ఉన్నాయి, అవి కోర్టులో సబ్మిట్ చేస్తాం మేము. ఇది తన్ని ఇట్లాగా వెనక్కి కోటపల్లి అయ్యప్ప గారు అంటే చేతులు వెనక్కి విరిచి ఇట్లాగా నువ్వు వస్తేనే పాపను వదులుతాము అని మీరు అన్నారు. మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా మా హస్బెండ్ ఇలా చేశాడని? ఆమె సైడ్ తప్పు ఉంది. ఆమె మాకు ఫస్ట్ మా హస్బెండ్కి మెసేజ్లు చేసింది. మా హస్బెండ్కి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి
మెసేజ్ చేసింది మొత్తం. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటే మా హస్బెండ్ ఆమెను సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడని చెప్పి అవి బయటికి తీసుకొచ్చి చూపించి నిరూపించండి. మీరు ఇలా లేనిపోని అని చెప్తే రేపు ఒకవేళ ఆయన బయటకు వచ్చాకైనా అది అంత ఇంపాక్ట్ మా హస్బెండ్ మీదే పడుతుంది కదా. అంటే మాకు కనీసం ఎవరైనా ఉపాధి కల్పిస్తారా, ఎవరైనా పనిస్తారా? ఓ ఇతను ఇంత కామాంధుడు ఇట్లా చేశాడు అంటే రేపు అది నా బిడ్డకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేదే నేను. మన అందరి సొసైటీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఎక్కువగా మాట్లాడుకున్న కులపిచ్చి అనగానే ఎక్కువ మందికి కమ్మ అనే ఒక కమ్యూనిటీ గుర్తొస్తుంది, చౌదరీస్. నేను కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది, కమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా సాఫ్ట్ టార్గెట్, ఎందుకంటే మాట్లాడరు కాబట్టి అని. మీరు నా కాస్ట్ ఫీలింగ్ ఉందనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారా అనేది నాకు తెలియదు, కానీ మై వ్యూవర్స్ నో వాట్ ఐ యామ్, వాట్ కైండ్ ఆఫ్ ఎ మెంటాలిటీ ఐ హ్యావ్. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్పడానికి కారణం, ఒక వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కమ్మ కళాన్ని మొత్తాన్ని, కమ్మ కమ్యూనిటీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ ఊర్లో వదిలి పారిపోయారని, ఆడంగి వాళ్ళని ఆడవాళ్ళని కార్నర్ చేస్తూ, అంటే ఆడవాళ్ళని కించపరుస్తూ. ఆడంగి వాళ్ళు అంటే ఏంటి, వాట్ డస్ ఈ మీన్? అంటే మగాళ్ళందరూ ఆడంగి వాళ్ళు అయిపోయారంటే మగాళ్ళందరూ ఆడోళ్ళు, అంటే ఆడవాళ్ళు అంత అంత చొలకనా మీకు? ఈ చేతులు గాజులు వేసుకొని కూర్చున్నామా? ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక కమ్యూనిటీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాం మనం? ఇవి మీతో మాట్లాడటానికి కారణం, నౌ ఐ హ్యావ్ రావూరి పద్మజ గారు. ఈవిడ కమ్మ సంఘంలో అధికార ప్రతినిధి. అసలు ఈ కమ్మ సంఘం ఎందుకు పెట్టారు? నిజంగా కులభావనతోనే పెట్టారా? పెడితే అసలు వీళ్ళు చేస్తున్న పని ఏంటి అనే దాని గురించితో పాటు ఈ కందుకూరు విషయం కూడా ఏంటి అనేది ఒకసారి తనతో మాట్లాడదాం. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో జరుగుతున్న పరిణామాలు అన్నీ మీకు తెలుసు. దాని గురించి కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగదలుచుకున్నా, కమ్మ అనగానే కాస్ట్ ఫీలింగ్ అనేది బయట ఉన్న నానుడి. ఈ కమ్మ సంఘం కూడా మీరు అలాంటి కాస్ట్ ఫీలింగ్తోనే పెట్టారు అని చాలామంది అంటూ ఉంటారు, దానికి సమాధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్మ సంఘం అనేది క్యాస్ట్ ఫీలింగ్తో పెట్టింది కాదండి. ఎందుకంటే ఈ సొసైటీలో అన్ని కులాలకి, ప్రతి కులానికి ఒక సంఘం ఉంది. అంటే కుల సంఘం యొక్క మేము పెట్టుకున్న ఉద్దేశం అయితే, కులాల్లో అట్టడుగు వాళ్ళు ఉంటారు. అంటే కమ్మవాళ్ళు అంటే అందరు కోటీశ్వర్లే కాదు, పేరుకి కమ్మవాళ్ళు అంటే గొప్పవాళ్ళు అనుకుంటారు, కానీ చెవులకి కమ్మలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న కమ్మవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రోజు కూలికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే మన కులంలో బాగా డబ్బు ఉండేవాళ్ళు మన కులంలో లేని వాళ్ళకి సహాయం చేసి, అంటే మన కులాన్ని మనం అభిమానించుకోవటం మాత్రమే. అంతేకాకుండా మా క్యాస్ట్ ఫీలింగ్ లేదు, మేము సమాజం కోసమే మేము ఈ కుల సంఘం పెట్టుకున్నాం అనే దానికి ఉదాహరణ ఏంటంటే, మా కమ్మ సంఘంలో మేము 70% కమ్మాస్కి ప్లస్ మిగతా 30% అదర్ క్యాస్ట్లో, రెడ్డీస్ కావచ్చు, కాపులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎస్సీలు, అన్ని కులాల వాళ్ళకి 30% మా దాంట్లో వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నాం. అంటే సహాయం అంటే ఎట్లా? ఈ చదువు అదే ఫీజులు కట్టలేని వాళ్ళకి ఫీజులు కడుతూ ఉన్నాము. అట్లా పేదవాళ్ళు, బ్రతుకు తెరిగి లేని వాళ్ళకి చిన్న చిన్న బండ్లు, టిఫిన్ బండ్లు పెట్టించడం కావచ్చు, అలాంటివన్నీ చేస్తూ ఉన్నాము. గత సంవత్సర కాలం నుంచి కూడా మేము ప్రకాశం జిల్లాలో చేస్తూ ఉన్నాము. అందరికీ తెలుసు, మీరు కావాలంటే లోకల్గా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మోర్ దెన్ 30% మేము, అంటే బైలాలో అలా పెట్టుకున్నాం, కానీ 70-30 అని మోర్ దెన్ 30% మేము అదర్ క్యాస్ట్కి హెల్ప్ చేస్తాం. సో బైలాలో పెట్టారు మీరు? ఇది మేము బైలాలో పెట్టుకున్నాం. నైస్. ఓకే. సో ఇప్పుడు ఈ కందుకూరు విషయానికి వస్తే అండి, ఒక వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడాడు. నేను ఆడి పేరు కూడా మాట్లాడదలుచుకోవట్లేదు, ఆడు ఉచ్చరించదలుచుకోవట్లేదు, ఆడి పేరు ఆడికి నేను మాట్లాడాల్సింది మాట్లాడాను. బట్ ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకోవట్లేదు. నా ప్రశ్న ఏంటంటే, కందుకూరు జరిగిన సంఘటన మీకు తెలుసా? తెలుసండి బాగా. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం దాని మీద. అవునా? దీని మీద ఇది కేవలం కమ్మ కుల ఆధిపత్యాన్ని చాటుకోవటానికే కాపుల్ని అక్కడ చంపారు అనేది వాళ్ళ వాదన. దీనికి మీరేమంటారు? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నానండి. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఈ చనిపోయిన అతను కాపు సోదరుడు అయితే, చంపేసిన అతను కమ్మ సోదరుడు. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే వాళ్ళిద్దరు అంత ప్రాణ స్నేహితులుగా ఉండగలిగే వాళ్ళు కాదు. ఇది మీరు కందుకూరు మొత్తం కనుక్కున్నా, ఎంక్వైరీ చేసినా కూడా అదే విషయం బయటకు వస్తుంది. వాళ్ళు కేవలం వ్యక్తిగత కారణాల వల్ల, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫైనాన్షియల్ లావాదేవీలు దెబ్బతింటం వల్ల, ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు అలా ఇదయ్యారు. అది ఏం జరిగిందంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ వైఫల్యం కూడా కావచ్చు. ఎందుకంటే ఈ హత్య జరిగిన దానికి ముందు ఒక 4 రోజుల క్రితము
వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ బ్రదర్స్ వెళ్ళేసి అతనికి వార్నింగ్ ఇచ్చి అతన్ని కొట్టారు. కరెక్ట్. అయితే ఇతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడే పోలీసులు పిలిచి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పేసి ఇద్దరిని భయపెట్టుంటే ఎలా ఉండేదో తెలియదు. పోలీసులు అసలు ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. అలా ఉండటం వల్ల తర్వాత ఏమైందంటే ఇతను వాంటెడ్గా ఈ మర్డర్ చేసింది కాదు, ఒక కులాధిపత్యంతో కానీ లేకపోతే వ్యక్తిగత కక్ష వల్ల అయినా కూడా వాంటెడ్గా ఈ మర్డర్ చేసింది కాదు అనడానికి ఉదాహరణ ఏంటంటే అతను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాడు, పక్కన వాళ్ళ భార్య 5 నెలల పసిపిల్ల వాళ్ళ నాయనమ్మని తీసుకొని ఎవరు మర్డర్ చేయడానికి వెళ్ళరు కదండి. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకోకుండా ఎదురొచ్చారు. ఈ ఎవరైతే చనిపోయారో అతను వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అనుకోకుండా ఎదురొచ్చారు. ఇతను ఏమనుకున్నాడంటే ఒక 4 days బ్యాక్ వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కొట్టారు కాబట్టి మళ్ళా దాడి చేయడానికి వస్తున్నారేమో అనే ఒక ఉద్రేకంలో, ఒక కన్ఫ్యూజన్లో ఆ కార్ని వాళ్ళ మీదకి తీసుకెళ్ళాడు. ఏదైనా చంపటం తప్పు, దాన్ని ఎవ్వరు కూడా ప్రోత్సహించరు. చనిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. దానికి ప్రభుత్వం తరపున కానీ ఆ వ్యక్తి తరపున కానీ మేము కూడా పోరాటానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు ఎవరిని చంపితే ఎవరిళ్ళల్లో ఎవరిని చంపితే ఎవరు బాధపడరండి. ఏదైనా మనం అక్కడ ఒక ప్రాణంగానే చూస్తాం. అది ఏ కులానికైనా ప్రాణం ఒకటే. సో అది కావాలని చేసింది అయితే కాదు. సరే, కావాలని చేసినా తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే, దాన్ని సమర్థించాం. దానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. దానికి అసలు కులాలకి ఏమి సంబంధం అండి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నిజంగా కామెంట్స్ విన్నానండి. నిజంగా అతని క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండరు, అదొక పాయింట్. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్రెండ్స్. ప్లస్ ఇంకోటి, అతని క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ఎవరైతే చంపాడో వాళ్ళ వైఫ్, అతనికి అమ్మ సోదరుడు అయితే వాళ్ళ వైఫ్ వచ్చి యాదవ బీసీ యాదవ. అదేవిధంగా చంపబడినటువంటి వ్యక్తి భార్య కూడా అదర్ క్యాస్ట్. అవును, వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ లేదు. వాళ్ళు మంచి చచ్చిపోయిన వ్యక్తికి ఇద్దరికి చంపిన వ్యక్తికి ఇద్దరికి కూడా కాస్ట్ ఫీలింగ్ లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు వేరే క్యాస్ట్, వాళ్ళ వైఫ్లు, మొత్తం ఇక్కడ 4 కులాలు వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 4 కులాలకి సంబంధం. ఇది అసలు క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్కి కానీ పార్టీకి కానీ సంబంధించినటువంటి విషయం కానే కాదు. ఊరికే కావాలని దీన్ని మభ్యపుచ్చడానికి కొంతమంది కమ్మలు సమాజం సజావుగా సాగడం ఇష్టం లేక కులాల మధ్య తగాదా పెట్టడానికో లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు నాయకులను ప్రూవ్ చేసుకోవడం కోసమో వాళ్ళ ప్లేస్మెంట్ కోసమో చేసినటువంటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తున్నటువంటి పోరాటమే తప్పనిచ్చి ఇది చనిపోయిన వ్యక్తి కోసం చేసే పోరాటం అయితే ఖచ్చితంగా కాదండి. కరెక్ట్. అది మీరు మీ కమ్మ సంఘం తరపు నుంచి ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ అయినప్పుడు దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ పద్మజ గారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కమ్మ కమ్యూనిటీ అనేది చాలా సాఫ్ట్ టార్గెట్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, కాలేజ్ టైంలో ఆ టీనేజ్ టైంలో తెలియని వయసులో చేసే పనులు, పిల్లలు ఈసీ పార్టీలని అవన్నీ పెట్టడం కావచ్చు, వాటి వల్ల కావచ్చు, ఇది ప్రతి కమ్యూనిటీలో చేస్తారు కానీ ఇది హైలైట్ అవుతుంది. రెండోది, ఏదైనా జరిగినప్పుడు కమ్మ కమ్యూనిటీ కన్సాలిడేట్ అవ్వదు, అయ్యి మాట్లాడదు, వాయిస్ రైజ్ చేయరు అనేది కూడా ఒక వాదన ఉంది. సో వీటి వల్ల ఊరికే ప్రతి పారాసైట్ గాడు కూడా వచ్చి రాయేసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా జరిగిన ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు వచ్చి కొలగడం అని చెప్పని చిత్రీకరిస్తున్నా మాట్లాడకుండా ఉన్న వాయిసెస్ గురించి ఇప్పుడు మీరు కమ్మ సంఘంలో ఉన్నారు. డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? మీ జిల్లాలో జరుగుతుంది, ఇది మీ నియోజకవర్గంలో జరుగుతుంది. సో డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది? దీని గురించి మాట్లాడరా మీరు? యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ 5 గంటలకి మా అధ్యక్షులు మండవ మురళి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఓకే, మాట్లాడదామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కులపోరు కాదు అని చెప్పడమే మా ఉద్దేశం. అంతేగాని ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం కాదు. ఎవరైనా చంపడం తప్పు, చనిపోయిన వాళ్ళ తరపున పోరాడటం అవసరం, ప్రతి సామాజిక బాధ్యత అది. అంతవరకు మనం చేస్తే బాగుంటుంది. కానీ దీన్ని కులాలకో పార్టీలకో ఈ రంగు పులిమి పబ్బం కలుపుకోవాలనుకోవటం కేవలం ఆ కుల నాయకులు చేస్తున్నటువంటి తప్పు. అది కొంతమంది మాత్రమే. కాపులు కోపులు మాకున్నారు, లోకల్ గా కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదే. ఇక్కడ కమ్మలు కాపులు సోదరభావంతో ఎప్పటి నుంచో ఉన్నారు. గొడవలు లేవు, మాకు చాలా చక్కగా ఉంటాం మేము. కావాలని కొంతమంది గొడవలు పెట్టాలనుకుంటున్నారు. మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే, ఇవి చూసి ఎవరు ఉద్రేగానికి లోనవ్వద్దు. మాకు ఎటువంటి కాపుల మీద సోదరభావం ఉంది తప్పనిచ్చి ఎటువంటి కుల విద్వేషాలు మా మధ్య లేవు. అది కొంతమంది వాళ్ళు నాయకులుగా ఎక్స్పోజ్ అవ్వడం కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తున్నటువంటి పోరాటమే కానీ ఇది బాధిత వ్యక్తి తరపున చేసే పోరాటం కాదు అని చెప్పి మేము ఖచ్చితంగా దీన్ని తోసిపుస్తున్నాం. అది కరెక్ట్. ఎందుకంటే నా పాయింట్ కూడా అదేనండి. ఒకవేళ నిజంగా బాధిత కుటుంబానికి వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే వీళ్ళు లక్షలు చేయొచ్చు కదా. చేయకుండా వీళ్ళు వచ్చి అది ఫ్లేరప్ చేసి ఇంకొక కులం మీద పులిమి అంతా చేయటం అనేది దిస్ ఇస్ ఫర్ ఓన్లీ పర్సనల్ సర్వైవల్ అండ్ ఎగ్జిస్టెన్స్, రైట్? సో చూసారు కదా,
ఇప్పుడు మనం కమ్మ సంఘం నాయకురాలు అధికార ప్రతినిధి ప్రకాశం జిల్లాకి రావూరు పద్మజ గారితో మాట్లాడాము. రోజువారీ దినచర్యలో భాగంగా వాడే జేసీబీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఆ ట్రాక్టర్కు ఉండే ట్రాలీ కావచ్చు, వీటిల్ని కూడా పోలీసులు తీసుకెళ్ళిపోయారు అని చెప్పని చాలా బాధపడుతున్నారు. ఐఎమ్ టెల్లింగ్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ సిచ్యువేషన్. ఒక వ్యక్తి తప్పు చేశాడు, కరెక్టే, అతను నిందితుడే, కరెక్టే, కానీ ఈ కుటుంబం మొత్తం నిందితులని, ఈ కులం మొత్తం నిందితులే అని, ఇది 2 కులాల మధ్యలో వైరంలాగా, కులాల మధ్యలో వైషమ్యం తీసుకొచ్చేలాగా మాట్లాడుతున్న పోరంబోకి ఎదవలు ఎవడెవడైతే ఉన్నాడో ఇలా మాట్లాడాలన్నా మాట్లాడలేను. ఏం చేస్తాం? సరే, ఇప్పుడు ఈ జేసీబీ ఎందుకు అటాచ్ చేశారు ఇదంతా ఒక్కసారి తనతో మాట్లాడదాం. అంటే సేమ్ డేనే అటాచ్ చేశారా, వేరే రోజు అటాచ్ చేశారా, అసలు జేసీబీని లేకపోతే వీళ్ళ ప్రాపర్టీని అటాచ్ చేయాల్సిన పని ఏంటి? ఫార్చ్యూనర్తో హిట్ చేశారు, ఆ ఫార్చ్యూనర్ని తీసుకెళ్ళి పోలీసులు సీజ్ చేయడం అనేది కరెక్ట్, ఎందుకంటే అది దాంతోనే గుద్దారు కాబట్టి. ఎస్, కానీ ఇక్కడ అసలు సంబంధం లేని వీళ్ళు బ్రతకాల్సిన ఆ ట్రాక్టర్లని జేసీబీలు తీసుకెళ్ళిపోయి ఏం చేద్దామని మళ్ళీ బయటకు ప్రొజెక్షన్ ఏమో పెద్ద కాంట్రాక్టరు, పెద్ద బిల్డరు హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ఫాదరు, వీళ్ళు అసలు మనం చెప్తున్న మాటలు మీడియాలో ప్రజెంటేషన్కి గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి చాలా తేడా ఉంది. చెప్పండి, మీ జేసీబీలు అక్కడ ఉన్నాయా ఏంటంటే దాన్ని ఎందుకు అటాచ్ చేశారు? లేదండి, జేసీబీ పని అయిపోయి ఇంటి దగ్గర ఉంది. ఇంటి దగ్గర ఉన్న దాన్ని అంటే కారుని తీసుకెళ్లారు, కారుతో జరిగింది కాబట్టి మా ప్రాపర్టీస్తో ఏం పని? అంటే మాకు మా జేసీపీ జరిగితేనే మాకు జీవనాధారం, మాకు ఇంకా ఏమీ లేదు, మాకు ఆదాయం అనేది ఏది. దాన్ని కూడా మీరు తీసుకెళ్తే మేము ఎలా బతకాలి? చెప్తున్నారు ఎస్ఐ గారే డైరెక్ట్గా వచ్చి కీ తీసుకెళ్లారు. అంటే అసలు జేసీబీ సీన్లో లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే ఇట్లా జరుగుతుంది కదా, ఈ గొడవల వల్ల మీ ప్రాపర్టీస్ ఏమన్నా వాళ్ళు డ్యామేజ్ చేస్తారేమో అని చెప్పి తీసుకెళ్ళాము అన్న ఆ రోజు అది చెప్పారు. ఆ రోజు అది చెప్పి తీసుకెళ్లారు. మా దగ్గర కీ లేదని చెప్పినా సరే, లేదు మీ దగ్గరే ఉంది, మాకు అతనే చెప్పాడు మీ దగ్గరే ఉందని, మీకోసమే తీసుకెళ్తున్నాము, మీ ప్రాపర్టీని వాళ్ళు ఏ ఆవేశంలో డ్యామేజ్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళు డ్యామేజ్ చేస్తారేమో, అప్పుడు ఇంకా నష్టం జరుగుతుంది కదా అని చెప్పి మేము తీసుకెళ్తున్నాము, మేమే వచ్చి మీకు అప్పచెప్తాము, మీరు కూడా రావాల్సిన పని లేదు, మేమే అప్పచెప్తాం మీకు అని చెప్పి ఎస్ఐ గారే చెప్పి తీసుకెళ్లారు. జేసీపీ, మా ట్రాక్టరు, అవి అన్నీ మాకు అవి జరిగితేనే మా పనులు. ఇంకోటి, మీరు తెలుగుదేశం పార్టీ, మీ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంట కదా? మేము పార్టీ ఉన్నప్పటికాడి నుంచి మా పేరెంట్స్ కానీ, అంటే ఇటు మా అత్తయ్య వాళ్ళు కానీ మొత్తం పక్కా టీడీపీగానే ఉన్నారు, ఎప్పుడు పార్టీ మారింది లేదు. వాళ్ళ మొత్తం ఆ టీడీపీకే వాళ్ళ సేవను అంకితం చేశారు. అంటే మా మామయ్య గారు అయితేనేమి, మా హస్బెండ్ అయితేనేమి, అందరూ ఎప్పుడు ఆడవాళ్ళు చిన్నపిల్లలతో సహా ఎప్పుడు టీడీపీ పార్టీకి చాలా అభిమానంగానే ఉన్నారు. I just wanted to conclude with few statements. Number 1, ఇక్కడ కులపిచ్చితో బ్రతుకుతున్న కుటుంబం ఎవరు లేరు, కులపిచ్చితో బ్రతుకుతున్న మనుషులు ఎవరు ఇక్కడ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరెవరైతే సోషల్ మీడియాలో పేలుతున్నారో, ఎవరెవరైతే కొన్ని మీ శాటిలైట్ ఛానల్స్గా పేర్లు చెప్పుకొని ఒక పార్టీకి ఊడిగం చేస్తూ ఇంకో కులాన్ని లేపే ప్రాసెస్లో కమ్మాలను తగ్గిద్దామని చెప్పి అనుకుంటున్న లోఫర్ నాయకుడులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇక్కడ కులపిచ్చితో బ్రతుకుతున్న కుటుంబం ఏం లేదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన ఎదవలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ హరిశ్చంద్ర ప్రసాద్కి చిన్నప్పటి నుంచి ఒక ప్రాణ స్నేహితుడు అనేది వీళ్ళు చెప్పడమే కాదు, నేను గ్రౌండ్ రిపోర్ట్లో కూడా అక్కడ వెళ్ళి ఊరిలో కూడా అడగటం జరిగింది. నెంబర్ 2, ఈ కుటుంబం, కమ్మ కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేశారు, లిటరల్లీ ఊడిగమే. ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఎలక్షన్స్ టైంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కందుకూరు వస్తున్నప్పుడు కావచ్చు, పాదయాత్ర అప్పుడు కావచ్చు, మొత్తం వీళ్ళు వాళ్ళ సొంత కుటుంబ వ్యక్తులు వస్తే ఎలా ఉంటుంది, కుటుంబ సభ్యులు వస్తే ఎలా చేస్తారో అలానే తెలుగుదేశం పార్టీకి వాళ్ళకున్న అభిమానం కొద్దీ చేశారు. మరి ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఏమిచ్చింది వీళ్ళకి?
మా అనుకొని పనిచేసిన తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఏమి ఇచ్చింది? అక్యూజ్డ్ ఒక వ్యక్తి అయితే కుటుంబ పెద్దను తీసుకెళ్ళిపోతారు. అక్యూజ్డ్ ఒక వ్యక్తి అయితే, గుద్దింది ఒక కారుతో అయితే జేసీబీని తీసుకెళ్ళిపోతారు, వీళ్ళ జీవన ఆధారాన్ని తీసుకెళ్ళిపోతారు. నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఒక్కసారి మీ పార్టీని మీరు ఎటు తీసుకెళ్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ పార్టీకి హార్డ్ కోర్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మీరు ఎందుకు కోల్పోతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ జరిగింది 2 కులాల మధ్య తగాదా కాదు, ఒక వ్యక్తి క్షణికావేశంలో చేసిన ఒక తప్పు. దట్ ఈస్ ఎ క్రైమ్. అతన్ని అరెస్ట్ చేసింది కాదు, ఈ కుటుంబమే తీసుకెళ్ళింది. ఎందుకు వీళ్ళని అదేదో ఒక యాంటీ సోషల్ ఫ్యామిలీ లాగా వాళ్ళు ఒకడు ఉంటాడు, రండి వెళ్దాం ఇంటి మీదకి. ఎందుకు వస్తారు ఇంటి మీదకి? ఎందుకు వస్తారు? ఇంటి మీదకి వస్తారు. చనిపోయింది చాలా దారుణం, చేసిన పని చాలా దారుణం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సంఘీభావం తెలపాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచో లేకపోతే కమ్యూనిటీ తరపు నుంచో, వాళ్ళ కమ్యూనిటీ తరపు నుంచి ఏమైనా ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలి. అంతేగాని ఇది ఒక వ్యక్తి మీద ఉన్న కోపంతో మొత్తం కులాన్నో లేకపోతే ఒక వ్యక్తిని చంపాడు కాబట్టి ఆ వ్యక్తి కుటుంబాన్ని మొత్తాన్ని క్రిమినల్స్ లాగా పోర్ట్రేట్ చేయకుండా మనుషుల్లాగా బ్రతకాలి అని ప్రశ్న టీం నుంచి రిక్వెస్ట్ చేసినా మీరు ఇన్ని సావరు కాబట్టి అర్థం చేసుకొని చేస్తారని చెప్పని గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఐ రిక్వెస్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు కైండ్లీ రిలీజ్ ద జేసీబీ. ఎందుకు చేస్తారండి జేసీబీని? ఎందుకు తీసుకెళ్తారు? ఎప్పుడు తీసుకెళ్లారు జేసీబీని? సంఘటన జరిగిన ఒక 2వ రోజు తీసుకెళ్లారు. ఒకసారి ఆ టీషర్ట్ ఇతని. అండ్ చనిపోయిన వ్యక్తి ఇంటికి వచ్చి దాడి చేశారు. చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి హరిశ్చంద్ర ప్రసాద్ను కొట్టారు. దిస్ ఇస్ అ ప్రూఫ్. ఇదిగోండి, ఇది ఆ గొడవ జరిగిన తర్వాత మరి హరిశ్చంద్ర ప్రసాద్ మనసులో ఏముందో. అండ్ దిస్ ఇస్ నాట్, సో ఐ వాంట్ టు కన్క్లూడ్ ఫ్యూ థింగ్స్. నెంబర్ 1, దిస్ ఇస్ నాట్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. వీళ్ళు కుటుంబం అంతా కూడా ఒక ఫంక్షన్కి వెళ్తుంటే క్షణికావేశంలో చేసిన తప్పది. దిస్ ఇస్ నాట్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. నెంబర్ 2, దిస్ ఇస్ నాట్ ఎ కాస్ట్ వార్. ఇది కాస్ట్కి సంబంధించిన విషయం కాదు. నెంబర్ 3, హరిశ్చంద్ర ప్రసాద్ ఫాదర్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి లేరు అని వీళ్ళు సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నారు. అక్కడికి వచ్చింది కూడా సిచ్యువేషన్ జరిగిన 10 నిమిషాల తర్వాత, అందరూ వచ్చిన 10 నిమిషాల తర్వాత వచ్చారని చెప్తున్నారు. నెంబర్ 4, ఆయనకి వీళ్ళ ఇంట్లో ఉన్న జేసీబీలకి, మెషినరీకి, ఎక్విప్మెంట్కి, ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. సో ఈ పనికిమాలిన ఎదవలు ఎవరెవరైతే ఈ కుటుంబాన్నో లేదా ఒక కులాన్నో టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, మీ బ్రతుకులకి కొద్దిగైనా మీరేమన్నా మనుషుల్లాగా బ్రతకాలనుకుంటే బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నించండి. మీరు ఉద్ధారకులు కదా, మీరు ఇవ్వండి. మీ కులంలో ఒక వ్యక్తికి ఇలా జరిగిందా, మీరు ఉద్ధారకులు కదా, కులోద్ధారకులు కదా, మీరు ఇవ్వండి. ఇచ్చి మీరు ప్రశాంతంగా మీ జేబుల్లో నుంచి ఒక్కొక్కడు ఒక 10 లక్షలు ఇవ్వండి. ఆ కుటుంబానికి న్యాయం చేయండి. మనందరం కూడా న్యాయం చేద్దాం. నేను అంత పేదోడు, నేనైతే ఇవ్వలేను, మీరు ఇవ్వండి. అరే ఫైనలీ ఐ జస్ట్ వాంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు కైండ్ రిలీజ్ వీళ్ళకి. ఈ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో హరిశ్చంద్ర ప్రసాద్ నాన్నగారు, అతనికి పాపం ఏమీ సంబంధం లేదంట. ఆయన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొడతారా? మీ కార్యకర్తలుగా పనిచేసినందుకు ఈ కుటుంబానికి మంచి గుణపాఠం మీరు నేర్పారు చంద్రబాబు నాయుడు గారు అని ఈ కుటుంబం ఆనంద డోలికల్లో పరవశిస్తుంది. మీకు పని చేసినందుకు, మీకు ఊడిగం చేసినందుకు సార్. మా కులం అనో, నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అనో, ఏదో ఒక పిచ్చి అభిమానం ఇలాంటి కుటుంబాలని, ఎన్నో కుటుంబాలని ఇంకా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఊగిసలాడుతూ ఉండేటట్టు చేస్తుంది. ఇట్లాంటివి జరిగినప్పుడు మొత్తానికి తెగదెంపులు చేస్తుంది వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కుల అహంకారం ఎంత మాత్రం కాదు. కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ భార్య యాదవులు, లక్ష్మీనాయుడు భార్య బుడుగు చంద్ర. నిందితుడు మృతుడు ఇద్దరు కులోన్మాదులు కాదు, ప్రాణ స్నేహితులు. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపినప్పుడు ఒక కాపు వ్యక్తి దళితుడు మీద చేసిన దాష్టికంగా
మాట్లాడని ఈ మీడియా ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ కులం ఎందుకు మాట్లాడుతుంది? కైకలూరు ఘటన ఖచ్చితమైన కుల వివక్ష అని తెలిసిన వెళ్ళని మంత్రులు, ఎమ్మెల్యేలు కందుకూరు వెళ్ళటం, ముఖ్యమంత్రి సీరియస్ అవటం దళితుల మీద చిన్న చూప లేదా కాపులంటే భయమా? మృతుడు లక్ష్మీనాయుడికి కాపుల మీద అభిమానం ఉన్నా సరే తెలుగుదేశం అంటే అభిమానమని అక్కడ గ్రామస్తులు చెప్పడం జరిగింది. నా భర్తది కులహత్య కాదు అని మృతుడు లక్ష్మీనాయుడు భార్య చెప్పు తీసుకొని కొట్టినట్టు చెప్పిన ఎందుకు కొన్ని కుల సంఘాల పేరుతో కుల కుంపట్లు రాజేద్దామని చూస్తున్నారు? కులాల కుంపట్లు రాజేసి చలికాచుకునే రాజకీయం ఇంకెన్నాళ్ళు? ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా చివరకు సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే.